హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సీత ప్రేమ రామునికి 18వ భాగాన్ని వినేద్దాం. సీత, నాకు నువ్వు తోడు, నీకు నేను తోడు. నేను ఎప్పుడు నీ వెన్నంటే ఉంటాను. నువ్వు ఒంటరిదానివి కాదు సీత. నా ఊపిరి ఉన్నది నీకోసమే సీత అని రామ్ సీత కళ్ళలోకి చూస్తూ చెబుతాడు. చెప్పు సీత, నీకు నా ప్రేమ వద్దా? నాతో బతకాలని నువ్వు అనుకోవడం లేదా? బావా, చెప్పు సీత. నువ్వు అది ట్రీట్మెంట్గా ఫీల్ అయితే అది నీకు కష్టం, కానీ అది మనం కలిసి బతకడం కోసం అనుకుంటే నీకు కష్టంగా ఉండదు సీత. అవును బావా, నాకు బతకాలని ఉంది. నీ ప్రేమని ఇంకా పొందాలని ఉంది బావా. మరి పద సీత అని రామ్ వెళ్ళడానికి బయలుదేరుతాడు. సీత వెళ్తున్న రామ్ని ఆపి తన నుదుటి మీద ముద్దు పెట్టి పదా బావా అన్నది. డాక్టర్, నేను రేడియోథెరపీకి సిద్ధంగా ఉన్నాను అని సీత చెప్పగానే, ఏంటి? అవును డాక్టర్, నేను థెరపీకి సిద్ధంగా ఉన్నాను. డాక్టర్కి సీత కళ్ళల్లో ఏదో ధైర్యం కనిపిస్తుంది. డాక్టర్ రామ్ కళ్ళలోకి చూస్తాడు. చేయండి అన్నట్టుగా రామ్ తనకి సైగ చేయగానే డాక్టర్ మళ్ళీ సీత ట్రీట్మెంట్ కోసం ఏర్పాట్లు చేస్తారు. సీత అప్పట్లా భయపడడం లేదు, కదలటం లేదు. సరికదా తన పెదవులపై నవ్వును చూశాడు డాక్టర్. రామ్, నువ్వు ఏం మాయ చేసావో కానీ తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్ అలా చెప్పేసరికి రామ్కి బరువు దిగినట్టుగా ఉంది. తన కుర్చీలో కూర్చుండిపోయాడు. రామ్, నువ్వేం చేశావు? ఎందుకు డాక్టర్? ఏం లేదు, సీత పెదవుల మీదకి నవ్వు వచ్చి మాయమైంది అని డాక్టర్ చెప్పగానే రామ్ సీతకి ముద్దిచ్చింది గుర్తుకు వచ్చి నవ్వుకుంటారు. నువ్వు కూడా నవ్వుతున్నావంటే ఏదో జరిగింది. ఏంటది? డాక్టర్ చెప్పు. అది సీక్రెట్ అని చెప్పి రామ్ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రేడియేషన్ థెరపీ తర్వాత సీతని రూమ్కి షిఫ్ట్ చేస్తారు. సీతకి మొదటిసారి కాబట్టి తనకి కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి. సీత కళ్ళు రామ్ కోసం వెతుకుతున్నాయి. సీతా బేటీ ఎలా ఉంది? ఓకే డాక్టర్ అంటూనే సీత రామ్ కోసం వెతుకుతుంది. సీత పరిస్థితి అర్థమై, ఏంట్రా ఇంకా రామ్ రాలేదా? లేదు డాక్టర్, ఇంకా బావ నా దగ్గరికి రాలేదు. అవునా, నేను చూసి వస్తాను అని డాక్టర్ బయటికి వెళ్ళిపోతాడు. అసలు ఈ బావ ఏమనుకుంటున్నాడు? నేను వచ్చేసరికి ఇక్కడ ఉండడా? రాణి బావ సంగతి చెబుతా అని సీత పళ్ళు నూరుతోంది. అప్పుడే రామ్ వస్తాడు. రామ్ని చూడగానే సీత ముఖం తిప్పుకుంటుంది. అమ్మో, మా సీతకి కోపం వచ్చిందే అని రామ్ నవ్వుకుంటూ సీత ముందుకు వెళ్ళి నిలబడుతూ సీత ఒక్కసారి రామ్ని కోపంగా చూస్తుంది. సీత అలా చూడగానే రామ్ ఒక్కసారిగా కింద పడిపోయి, అమ్మో సీత అలా చూడకే, నాకు భయంగా ఉంది అని కింద పడి దొర్లుతూ ఉంటాడు. సీతకి రామ్ నటనకి నవ్వొస్తున్న నవ్వుని ఆపుకొని కోపాన్ని నటిస్తుంది. అబ్బా సీత, ఇక నవ్వవే, నా వల్ల కావడం లేదు. అయినా నేను రాగానే నువ్వు ఇక్కడ ఉండవా? నువ్వు రాగానే ఇక్కడ ఉండాలనే నీ కోసం ఇవి తెద్దామని వెళ్ళాను అని రామ్ సీత చేతిలో ఎల్లో కలర్ గులాబీలు పెడతాడు. సీత వాటిని చూడగానే రామ్ మీద కోపం అంతా పోయి థ్యాంక్స్ బావా అంటూ వాటిని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది. వాటికి ఉన్న అదృష్టం నాకు లేదు అన్నాడు. ఏంటి బావా? వాటికి పెడుతున్నావు కానీ వాటిని తెచ్చిన నాకు ఏం లేదు. సీత నవ్వుతూ రామ్ని హగ్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెడుతూ ఉంది. ఇప్పుడు హ్యాపీనా బావా అని రామ్ చేతిని పట్టుకుంటుంది. అమ్మా అంటాడు. బావా ఏమైంది? ఏం లేదు, చిన్న దెబ్బే. ఏది చూడని అని రామ్ చేతిని చూస్తుంది. రామ్ మోచేతి మొత్తం గీరకపోయి ఉంటుంది. బావా రక్తం వస్తుంది. సీత చిన్న దెబ్బే, నువ్వు కంగారు పడకు. చిన్న దెబ్బ ఏంటి మిస్టర్ రామ్? డాక్టర్ ఏమైంది? ఏం లేదు సీత, నువ్వు నోరు మూయి బావా. డాక్టర్ మీరు చెప్పండి. ఏముంది, ఈ మహానుభావుడు ఈ పువ్వులు తీసుకుని వస్తున్నప్పుడు లిఫ్ట్ పని చేయలేదు అంతే. మెట్లెక్కుతూ వచ్చాడు. అలా వస్తున్నప్పుడు స్టెప్స్ స్లిప్ అయి మెట్ల మీదుగా కిందికి దొర్లుకుంటూ వెళ్ళాడు. అదే మెట్ల మీద కాకుండా పక్కకి పడితే 3 అంతస్తుల నుండి కింద పడి కాళ్ళు విరిగేవి. డాక్టర్ అలా చెప్పకనే సీత కోపంగా రామ్ మీదకి ఆ పువ్వులు విసురుతుంది. సీత మాట్లాడుకు, నాతో మాట్లాడితే బాగుండు చెబుతున్నా అని బెడ్షీట్ మొత్తం ముసుగు పెట్టుకుని పడుకుంటుంది. రామ్ ఇంకా ఏమీ చేయలేక డాక్టర్ని లాక్కొని అక్కడి నుండి బయటకు వస్తాడు. మీకు కొంచెమైనా ఉందా? వాట్? ఏమిటది? అదే బుద్ధి. నన్ను అంత మాట అంటావా? లేకపోతే ఇప్పుడు తనకి చెప్పాల్సిన అవసరం ఏంటి? నేనేం చేశాను? జరిగింది చెప్పాను. ఇప్పుడు తను నా మీద అలిగింది. అలిగితే తన అలక తీర్చు, అంతేగాని నన్ను అనకు అని డాక్టర్ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సాయంత్రం 4 గంటలకి రాజేష్ వస్తాడు. రామ్ ఏమైందిరా అని అడగగానే రామ్ జరిగిందంతా చెబుతాడు. సీత అలిగితే అక్కడ ఉండి తన అలక తీర్చాలి, కానీ ఇలా బయట ఉంటే ఎలా రా? ఏమోరా, అప్పుడు సీతను చూస్తే భయం వేసింది. సరేరా అని ఇద్దరు కూడా సీత దగ్గరికి వెళ్తారు. సీత రామ్ని కోపంగా చూస్తూ, అన్నయ్య నన్ను డాక్టర్ వెళ్ళమని చెప్పారా? ఇప్పుడు వెళ్ళి రేపు ఇదే టైంకి రమ్మని చెప్పారు. సరే నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వు అని సీత రాజేష్ చేతిని పట్టుకుని ముందుకు నడుస్తూ పోతుంది. రామ్ నవ్వుకుంటూ వాళ్ళ వెనకే వెళ్తాడు.
సీత నువ్వు ఇక్కడే ఉండు, నేను కారు తీసుకుని వస్తాను అన్నాడు. సరే. రాజేష్ అటు వెళ్ళగానే సీతకి మైకం వచ్చి తల తిరిగి పక్కకు ఒరిగిపోతూ ఉంటే రామ్ తన వీపు భాగాన్ని తనకి సపోర్టుగా పెడతాడు. కాసేపటికి సీత కొంచెం సెట్ అయ్యాక లేచి నిలబడుతూ థ్యాంక్స్ అంటుంది. ఇట్స్ ఓకే మేడం అని నవ్వుతాడు. రామ్ అలా నవ్వేసరికి సీతకి కోపం వచ్చి తన కాలుని తొక్కుతుంది. అమ్మా అంటాడు. సీత వెళ్ళి కారులో కూర్చుంటుంది. రామ్ కుంటుకుంటూ వచ్చి కారులో కూర్చుంటాడు. రాజేష్ ఒక హోటల్ ముందు కారు ఆపుతారు. రాజేష్ ఏంటి ఇక్కడ ఆపావు? మీకు ఆకలిగా లేదా? వద్దు రాజేష్, ఇప్పుడు తనకి మంచి డైట్ అవసరం కావాలి అంటే నేనే వండి పెడతాను, కానీ ఇక్కడ వద్దు అని రామ్ వాళ్ళని ఇంటికి తీసుకుని వస్తాడు. ముందుగా అందరూ ఫ్రెష్ అయ్యాక మంచి ఫ్రెష్ ఫ్రూట్ని కట్ చేసి సీతకిస్తాడు. రామ్ మీద కోపంతో నాకొద్దు అన్నది. నువ్వు ఇప్పుడు తప్పకుండా తినాలి అని రామ్ బలవంతంగా సీత నోట్లో ఫ్రూట్ని పెడతాడు. సీత వెంటనే దాన్ని ఉంచేసి నువ్వు మళ్ళీ పెట్టినా ఇలాగే చేస్తాను అని చెప్పేసరికి రామ్కి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సీత ఏంటి ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదన్నయ్య, బావ చేసిన పనికి కొంచెం అలిగాను. అప్పుడు బయటికి వెళ్ళాడంతే, ఇంకా రాలేదు. రాకపోవడం ఏంటి? తను ఫుడ్ ప్రిపేర్ చేసి నాకు ఫోన్ చేసి చెప్పాడు, నీకు భోజనం తినిపించి టాబ్లెట్స్ వేయించాలని. చెబితేనే నేను వచ్చాను. అవునా? మరి బావ ఎక్కడా? తను ఎటో బయటికి వెళ్ళాడు. నువ్వు తిని టాబ్లెట్స్ వేసుకో. నాకేం వద్దు, బావ వచ్చాక తింటాను. ముందున్నంతసేపు కోపం లేకపోతే బాధ ఏంటిది చిన్నపిల్లల? సీత ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్తుంది. ఏంటో వీళ్ళ ప్రేమ అనుకుంటూ రాజేష్ రామ్కి ఫోన్ చేసి విషయం చెప్పి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతాడు. కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది. అప్పటి వరకు రామ్ ఆలోచనతో ఉన్న సీత వచ్చింది రామ్ అనుకుని పరుగున వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ వచ్చింది డెలివరీ బాయ్. మేడం, మీకు పార్సల్ వచ్చింది అని సీత చెప్పేది వినకుండా చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. సీత ఆ పార్సల్ ఓపెన్ చేసి చూడగానే దాంట్లో బాక్స్ నిండా ఎల్లో కలర్ గులాబీలుంటాయి. వాటిని ప్రేమగా తాకుతూ రామ్ని తలుచుకుంటుంది. మళ్ళీ కాసేపటికి డోర్ బెల్ మోగింది. వెంటనే సీత వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే డెలివరీ బాయ్ మళ్ళీ ఒక పార్సల్ చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. బావా ఏంటి ఆటలు అని సీత రామ్కి ఫోన్ చేస్తుంది. కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. సరే అనుకుని సీత ఆ పార్సల్ని ఓపెన్ చేస్తుంది. దానిలో ఎల్లో కలర్ ఫ్యాన్సీ శారీ ఉంటుంది. సీత దాన్ని ఓపెన్ చేయగానే అందులో ఒక లెటర్ ఉంది. సీత, నువ్వు ఈ శారీ కట్టుకొని మన ఇంటి డాబా మీదకి రామ్ అని ఉంది అని రాసుంటుంది. సీత నవ్వుకుంటూ ఆ శారీని కట్టుకొని హెయిర్ లీవ్ చేసుకుని డాబా మీదకి వెళ్ళడానికి మెట్ల దగ్గరకు వచ్చింది. అక్కడ ప్రతి మెట్టు మీద తనకి స్వాగతం పలుకుతున్నట్లుగా ఎల్లో రోజ్ ఫ్లవర్స్తో ఉంది. సీత వాటి పక్క నుండి నడుచుకుంటూ డాబా మీదకి చేరుకుంది. అక్కడంతా చీకటిగా ఉంది. బావా ఎవరూ పలకడం లేదు. బావా నాకు భయంగా ఉంది, నేను వెళ్తున్నాను అని ఒక అడుగు వేయగానే లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి. సీత వెనక్కి తిరిగి ఒక అడుగు వేయగానే రామ్ని ఢీకొడుతుంది. రామ్ చూడగానే సీతకున్న కోపం అంతా పోయి తనని వీపు పైన కొడుతూ గట్టిగా పట్టుకుని ఉండిపోతుంది. సీత కొడుతుంటే చేతుల్ని పట్టుకుని హ్యాపీ బర్త్డే సీత అని రామ్ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. అప్పటి వరకు సీతకి గుర్తులేదు తన పుట్టినరోజని. రామ్ సీతతో అక్కడే కేక్ కట్ చేయించి వాళ్ళ కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడతారు. రామ్ సీతల్ని ఇలా చూసిన అందరూ సంతోషపడుతూ వారి దుఃఖాన్ని దిగమింగుకొని 100 ఏళ్ళు చల్లగా ఉండమని ఆశీర్వదించి కాల్ కట్ చేస్తారు. రామ్ సీతకి ఆ వెన్నెల వెలుతురులోని అన్నం తినిపిస్తారు. బావా నువ్వు తిన్నావా? తిన్నాను. అబద్ధం అని సీత అన్నం కలిపి రామ్ నోటికి అందిస్తుంది. రామ్ కూడా సీత కళ్ళలోకి చూస్తూ అన్నం తింటాడు. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఏం లేదు అన్నట్టుగా తలని అడ్డంగా ఊపుతాడు. సీతకి ఏదో అర్థమైన దానిలా రామ్ని ఇలా రా బావా అని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. రామ్ సీత ఒళ్ళో పడుకొని తన కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. ఏంటి బావా కొత్తగా చూస్తున్నావు? ఏం లేదు సీత, నువ్వు ఈ శారీలో బాగున్నావు. అవునా అంటూ సీత నవ్వుతుంది. నీ నవ్వు కూడా బాగుంది సీత. ఈ నవ్వుకి కారణం నువ్వే కదా బావా నీకు నా నవ్వు నచ్చుతుంది. నాకు నీ కళ్ళు, నా కోసం చూసే నీ చూపు ఇష్టం బావా అని సీత ముందుకి వంగి రామ్ కళ్ళని ముద్దు పెట్టుకుంటుంది. బావా నాకు నిద్ర వస్తుంది. సరే ఇక్కడే ఒక రూమ్ ఉంది, అక్కడ పడుకుందాం పద అని ఇద్దరు రూమ్కి వెళ్తారు. ముందుగా సీత వెళ్ళి లైట్స్ ఆన్ చేయగానే అక్కడ చూసి షాక్ అయిపోతుంది. రామ్ వెనక్గా వచ్చి సీతని పట్టుకుని నచ్చిందా అని అడుగుతాడు. బావా ఇది నీకోసమే సీత బాగా ఎక్సైట్ అవుతూ బెడ్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఎల్లో కలర్ గులాబీ పైన పడుకుని పోతుంది. రామ్ ఆ రూమ్ మొత్తం సీతకి ఇష్టమైన ఎల్లో రోజుతో నింపేశాడు. సీత చిన్నపిల్లల ఆ గులాబీ రేకుల్ని తన మీద చల్లుకుంటూ రామ్ మీదకి విసురుతూ రూమ్ అంతా తిరుగుతూ ఉంటుంది. రామ్ సీతను అలా చూసి ఒక దగ్గర కూర్చోబెట్టి, ఎవరికైనా రెడ్ రోజులని ఇష్టపడతారు, కానీ నువ్వు ఈ ఎల్లో రోజుల్ని చూస్తే చాలు, నిన్ను ఆపడం ఎవరి వల్ల కాదు. తెలీదు బావా, వీటిని చూస్తేనా ఉంటే
చూస్తూ ఉంటే నాకు కలిగే సంతోషం మాటల్లో చెప్పలేను అంటూ రామ్ బుగ్గని కొరుకుతుంది. అమ్మా, ఏంటి ఈ పని? కొంచెం నీ ఎగ్జైట్మెంట్ తగ్గించుకోవే. రామ్ ఎంత చెప్పినా వినకుండా సీత ఆ పువ్వులతో గడిపి అలసిపోయి రామ్ గుండెలపై పడుకుని నిద్రపోతుంది. అలా అలసిపోయిన సీతని చూస్తూ ఉంటాడు రామ్. తనని మరింతగా హత్తుకుంటూ తన కళ్ళ నుండి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ సీతని పట్టుకుని అలాగే నిద్రపోయాడు. పుట్టినరోజు బహుమతిగా రామ్ ఏర్పాటు చేసిన ఎల్లో రోజ్ పువ్వులు బెడ్పై పడుకుని ఉన్నారు రామ్, సీత. నులివెచ్చని సూర్యకిరణాలు సీత ముఖానికి తాకగానే సీతకి మెలకువ వచ్చి చూసేసరికి సీతని గట్టిగా తన చేతులతో బంధించి మరీ పట్టుకుని రామ్ నిద్రపోతున్నాడు. ఏంటి బావా, అంత భయమా? నేను నిన్ను విడిచి ఎటైనా వెళ్తానని? వెళ్ళను బావా. ఒకసారి నిన్ను విడిచి వెళ్ళినందుకు నా పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. ఇంకా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను బావా అని రామ్ని పట్టుకుని ఏడుస్తూ ఉంది. రామ్ మంచి నిద్రలో ఉన్నాడు. సీత లేచి రామ్ని చూస్తూ తన నుదుటిపై బుగ్గల మీద ముద్దులు పెడుతూ ముఖమంతా ముద్దులిస్తుంటే రామ్కి మెలకువ వచ్చి సీతని పట్టుకుని తను కూడా సీతకి ముద్దులిస్తూ ఉంటాడు. బావా ఆగు. ఎందుకు? పొద్దెక్కింది బావా, వెళ్దాం పదా. వెళ్దాంలే అని మళ్ళీ సీతని పట్టుకుని పడుకుంటాడు. సీత కూడా రామ్ని పట్టుకుని పడుకుని పోతుంది. కాసేపటికి రామ్ ఫోన్ రింగ్ అవుతుంది. సీతని ఒక చేత్తో పట్టుకుని మరొక చేతిలో ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు రాజేష్, ఎక్కడున్నారా? ఎందుకురా? నేను ఇంట్లోనే ఉన్నా, ఇక్కడ ఎవరూ లేరని. మేము డాబా మీద ఉన్న రూమ్లో ఉన్నాంరా అని సీతకి ముద్దు పెడతాడు. రాజేష్ కథ అర్థమై చాలా ముఖ్యమైన పనిలో ఉన్నట్టున్నావు. అవును, ఏం లేదు నాయనా, మీరు వస్తే హాస్పిటల్కి వెళ్దాం. వస్తున్నాంరా, అరగంటలో మేము హాస్పిటల్ దగ్గర ఉంటాం, నువ్వు ముందు పదా. సరే, తొందరగా రండి అని రాజేష్ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. సీత, పదా. ఎక్కడికి? హాస్పిటల్కి వెళ్ళాలిగా. బావా, తప్పదా అని సీత రామ్ జుట్టుని తిప్పుతూ అడుగుతుంది. తప్పదు అని రామ్ సీతని బలవంతంగా లేపి రెడీ చేసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. సీతకి మళ్ళీ రేడియో థెరపీ చేసి రూమ్కి షిఫ్ట్ చేస్తారు. సీత కొంచెం మత్తుగా ఉండి నిద్రపోతుంది. రామ్, రాజేష్ ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్, చెప్పు రామ్. సీత ట్రీట్మెంట్కి స్పందిస్తుంది కానీ ఏంటి డాక్టర్ అని రామ్ కంగారుగా అడుగుతాడు. రామ్, ఎందుకంత కంగారు? ప్లీజ్ ముందు మీరు చెప్పండి, సీతకి ఏమైంది? రామ్, రేడియో థెరపీ ఇవ్వడం వల్ల సీత బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ పరిమాణం తగ్గిస్తుంది. ఒకవేళ దాని పరిమాణం తగ్గిన తర్వాత తనకి సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీనా? ఏ డాక్టర్, ట్యూమర్ రేడియేషన్ వల్ల కరిగిపోదా? చెప్పలేం రామ్. ఒకవేళ రేడియేషన్ వల్ల సీత బ్రెయిన్ ఉన్న ట్యూమర్ తగ్గకపోతే సర్జరీ అవసరం లేదు. చూడాలి రామ్, సీతకి ఈ రేడియో థెరపీ సుమారు కనీసం 10-15 రోజులు చేయాల్సి ఉంటుంది. రామ్ మౌనంగా డాక్టర్ చెప్పేది వింటూ ఉన్నాడు. ఒరే రామ్, ఏమైందిరా? ఏం లేదు రాజేష్ అని రామ్ సైలెంట్గా ఉంటాడు. ఏంటి రామ్, సీతకి సర్జరీ అనగానే భయం వేస్తుందా అని డాక్టర్ అడుగుతాడు. ఇది అని చెప్పలేను డాక్టర్, కానీ నాకెందుకో అనీజీగా ఉంది. డాక్టర్కి రామ్ బాధ అర్థమైంది. చూడు రామ్, నేను గమనించే వరకు సీత ప్రాణమే కాదు, తన సర్వస్వం నువ్వే ఇలా డీలా పడిపోతే తను సర్జరీకి సిద్ధంగా ఉండదు. కాబట్టి ముందు నిన్ను నువ్వు సిద్ధం చేసుకో. ఇప్పుడు సీతకి నీ సపోర్ట్ చాలా అవసరం రామ్. ఎప్పుడు తను ఫ్రీగా సంతోషంగా ఉండాలి. తన మనసులో కొంచెం బాధపడినా ఇక్కడ ట్రీట్మెంట్పై దాని ప్రభావం పడుతుంది. కాబట్టి సీతకి సంబంధించిన ప్రతి విషయం నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? అని రామ్ ఆలోచనలో పడ్డాడు. రామ్, ఏంట్రా ఎప్పుడు లేనిది నువ్వు ఇలా అని రాజేష్ అడుగుతాడు. ఏం లేదురా, నేను సీత దగ్గరికి వెళ్తాను అని రామ్ ముభావంగా నడుచుకుంటూ వెళ్తాడు. రాజేష్, డాక్టర్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.